గాంధీజీ అంటే కేవలం స్వాతంత్ర్యం తెచ్చిన వారే కాదు, భావి తరాలు ఎలా బ్రతకాలని మార్గాలు చూపిన గొప్ప శాస్త్రవేత్త అని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అన్నారు. గుజరాత్లోని సర్దార్ పటేల్ విగ్రహం లాగా లంగర్ హౌస్లో బాపు ఘాట్ వద్ద మహాత్మా గాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం తీర్మానం చేశారన్నారు. దీంతో అందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు గాంధీ వేషధారణలో ప్రదర్శనిస్తూ ఆకట్టుకున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి గాంధీ గ్లోబల్ సంస్థ అయినటువంటి చైర్పర్సన్ మన రాజేందర్ అన్న గారికి, అలాగే ప్రతి ఒక్క పేరు పేరున పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే మన డైనమిక్ యంగ్ లీడర్ యనమల రేవంత్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు ఒక ప్రకటన చేశారు ఈ మధ్యకాలంలో. మేము స్కూల్కి సంబంధించిన పిల్లలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి అదే మాట్లాడతాము. ఎందుకంటే ఏం ప్రకటన చేశారంటే, ప్రపంచంలోనే అతిపెద్దైన గాంధీ విగ్రహాన్ని నేను తెలంగాణలో స్థాపించదలుచుకున్నామనేటువంటి ఒక వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, అలాగే ప్రభాకర్ గారు, ఇంకా మొదలగు మా ప్రసాద్ కుమార్ అన్న గారు అందరి ఆధ్వర్యంలో, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారు అందరి ఆధ్వర్యంలో, పెద్దలందరి ఆధ్వర్యంలో వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మేము ధన్యవాద సభగా ఇక్కడ మా బాపు ఘాట్ లంగర్ రోజునందు మేము ఈరోజు గ్లోబల్ సంస్థ నుంచి ఒక కార్యక్రమాన్ని గాంధీ వేషధారణలలో 100 మంది పిల్లల్ని మేము వాళ్ళకి వేషధారణ చేపించి మాకు ఆ ప్రపంచంలో పెద్ద విగ్రహాన్ని పెట్టాల్సిందిగా ఏదైతే మీరు ప్రకటించారో అది కావాల్సిందని మేము హర్షధ్వానాలతోటి ధన్యవాదాలు చేయాలని ఇక్కడ మేము ప్రోగ్రాం చేశాము. అలాగే మీరు చేస్తున్నటువంటి విద్యకు సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి, మరి గ్రామాల వెలిగే మన భారతదేశానికి వెన్నెముక అన్నటువంటి ఒక గాంధీ సిద్ధాంతాన్ని మీరు ప్రతి జిల్లాలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించి మూల ఉన్నటువంటి గ్రామ పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి వారిని గొప్ప స్థాయిలో తీసుకురావాలని మీ ఉద్దేశం ఎంతో మాకు హర్షణీయంగా భావించి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా మీరు అతి తొందరలో నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి ఛార్జింగ్ కూడా ఇచ్చేసారు. వాళ్ళు స్కూల్కు పోవడం కూడా జరుగుతుంది. అందులో మా పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు. That's all for now. Stay tuned to B6 News.